News4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. ఓటు హక్కు కాదు పౌర బాధ్యతలంటున్న సింగపూర్. విజయవాడ వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మన దేశంలో ఓటు హక్కుగా చూస్తారు, కానీ సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకునే వారికి అక్కడ చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనియవు. ఓటర్ల సౌకర్యార్థం పలు రకాల సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా 2023 అధ్యక్ష ఎన్నికల్లో 93.55% పోలింగ్ నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వై రామారం గ్రామంలోని గుర్తేడు, పాతకోట నుంచి ఈవీఎం, వీవీప్యాట్లను రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్కు తరలించడానికి హెలికాప్టర్ను సిద్ధం చేశారు. పోలీసుల బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్, విజయవాడ రూట్లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్లు తెలిపారు. ఆయా బస్సుల్లో దాదాపు 3000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గత కొద్ది రోజులుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్నటితో ప్రచారానికి తెరపడింది. మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు పడతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సీఎం రేవంత్ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్గా ఉన్నారు. నిత్యం ప్రజాపాలన, పర్యటనలు, మీటింగ్లో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సీఎం సరదాగా ఫుట్బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు. అప్పుడప్పుడు రేవంత్ ఫుట్బాల్ ఆడడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ ఫుట్బాల్ ఆడారు. స్టూడెంట్స్తో కలిసి గోల్ వేసేందుకు మైదానంలో పరుగులు తీశారు. ఆట మధ్యలో షూ పాడడంతో పక్కకు వెళ్లిపోకుండా షూ తీసేసి మరీ షూస్ లేకుండా ఫుట్బాల్ ఆటలో మునిగి తేలారు సీఎం రేవంత్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది. ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, పార్కింగ్ ఏరియా, బస్టాండ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు తమ సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడిన అక్కడి వారంతా బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనంలో వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ పరిధిలో జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 295 పోలింగ్ బూత్ కేంద్రాలకు ఈవీఎంలతో పాటు అన్ని రకాల ఎన్నికల సామాగ్రిని తరలిస్తున్నామని స్టేషన్ గన్పూర్ ఆర్టీఓ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిఎస్ వెంకన్న తెలిపారు. ఆదివారం నియోజకవర్గంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో నియోజకవర్గంలోని 295 పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి, ప్రిసైడింగ్ ఆఫీసర్లకు, అసిస్టెంట్ ఆఫీసర్లకు మరియు ఇతర సిబ్బందికి ఈవీఎం యూనిట్లతో పాటు ఇతర ఎన్నికల సామాగ్రిని అప్పచెప్పి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిఎస్ వెంకన్న మీడియాతో మాట్లాడారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, 295 పోలింగ్ కేంద్రాల్లో 16 లొకేషన్లలోని 28 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, అక్కడ మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈడీసీకి సపరేట్గా ఈడీసీ కౌంటర్ ఉంది. అక్కడ వెళ్ళి ఈడీసీ ఇచ్చేటువంటిది ఎస్ రాజేందర్ గారు, సీనియర్ అసిస్టెంట్ రూలర్ గారు ఇస్తారు. తన ఇన్ఛార్జ్ ఎస్ రాజేందర్ గారు ఉన్నారు. ఇక్కడ అటెండెన్స్ సెక్టర్ నెంబర్ 7 అండ్ సెక్టర్ నెంబర్ 8 సెక్టర్ ఆఫీసర్లు ఎవరెవరు వస్తున్నారు వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి. EVM is ready. So now this EVM is ready for actual ballot. ఒకసారి మనం దాన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయా, ఇంతకుముందు దీంట్లో ఏది ఓటు చేయమనేది మనం క్లియర్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం, మీ టీం మెంబర్ దగ్గర ఇమీడియట్గా మీరు అటెండెన్స్ సంతకం చేసి కౌంటర్లో రిపోర్ట్ చేయాలండి. కౌంటర్లో సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. సెక్టర్ ఆఫీసర్ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి మీకు అలా చెప్పే టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చోవాలి. ప్రతి పోలింగ్ స్టాఫ్ మీకు అలా చెప్పే పోలింగ్ స్టాఫ్ దగ్గర పోలింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలని అన్నారు. కూర్చొని మీ యొక్క మీటర్ చెక్ చేసుకోవాలి. సెక్టర్ ఆఫీసర్స్ 7 నుంచి నంబర్ 7, 8, 9, 10 సెక్టర్స్ ఉంటుంది. మీరు డయాస్కి రావాలి. 7 సెక్టర్ ఆఫీసర్, నంబర్ 7 సెక్టర్ ఆఫీసర్ 7, 8, 9 and 10 ప్లీజ్ కమ్ టు డయాస్. ఈడీసీ కౌంటర్ అక్కడ అటెండెన్స్ కౌంటర్ అక్కడ ఎన్ని కలెక్ట్ చేస్తుంది. రాజేందర్ సీనియర్ అసిస్టెంట్ సార్ ఉంటారు. ఈడీసీ నియమానికి రాజేందర్ సార్ సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు. వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు వెంకన్న, ఆర్డీఓ స్టేషన్ గన్పూర్, ఏఆర్ఓ పార్లమెంటు వరంగల్ పార్లమెంటు ఏఆర్ఓని. ఇక్కడ మా గన్పూర్ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో 295 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఒక 28 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి 16 లొకేషన్లలో. అక్కడ మైక్రో అబ్జర్వర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 35 సెక్టార్స్ ఉన్నాయి, 35 సెక్టార్ ఆఫీసర్స్, 35 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు పీఓలను, ఏపీఓలను అరేంజ్ చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు పిఓలు ఒక 150 మంది వచ్చారు, ఏపీఓలు 150 మంది వచ్చారు, ఓపీఓలు ఒక 200 మంది ఓపీఓలు అటెండ్ అయ్యారు. వాళ్ళకు మెటీరియల్ ఇస్తున్నాం ఇప్పుడు. తర్వాత ఈడీసీ కూడా ఎవరైతే ఎంప్లాయీస్ పోలీసులో ఓటు వేయడానికి ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాము. కన్సర్న్ సెక్టార్ ఆఫీస్ ద్వారా వాళ్ళను అటు పంపించి వాళ్ళతో కూడా ఓట్లు వేయించడం జరుగుతుంది. ఇక్కడ అంతా సవ్యంగా జరుగుతుంది. టెక్నికల్గా అంటే పోలీస్ పరంగా కూడా వస్తున్నారు, ఫోర్స్ కూడా వచ్చేసింది. దే ఆర్ డూయింగ్. 295 పిఎస్లు ఉన్నాయి, పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ. 295 పిఎస్లు, అందులో 28 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. క్రిటికల్లో సిఆర్పిఎఫ్ పోలీసు కూడా పెడుతున్నాం క్రిటికల్ పోలీస్ స్టేషన్లో. వేరే ఫోర్స్ కూడా వచ్చేసిందని. ఓటర్ మహాశైలు విజ్ఞతతో ఆలోచించి ఓటేయండి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, అయినా కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా మీరు మీ పవిత్రమైన ఓటు వినియోగించుకోండి అని చెప్పి కూడా ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎండకు భయపడొద్దు ఒక్కరోజు, వానకు భయపడొద్దు ఒక్కరోజు. ఇంకేమైనా ప్రత్యేక పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఎవ్వరూ ఆటంకం కింద చూడొద్దు. మీరు దాన్ని దాటి అధిగమించి ముందుకొచ్చి ఓటింగ్ వేయండి అని చెప్పి కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకు నేను విజ్ఞప్తి చేస్తున్నానంటే, విలేజ్లో గ్రామాల్లో పర్వాలేదు, నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గుతూ ఉంది. మొన్న ఎలక్షన్లో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ 40% మించి రాలేదు ఓటింగ్. చాలా దురదృష్టకరమైన విషయం. అందుకని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తెలుగుదేశం పార్టీ తరఫున చేతులు జోడించి అడుగుతూ ఉన్నా, మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓటు వినియోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు వేయకుండా మీరు ఇండ్ల దగ్గర ఉండటానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, అది గమనించండి, అండర్లైన్ చేసుకోండి అందరని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇళ్ళకెళ్ళి ఇంకు పెడుతూ ఉన్నారు ఓటర్లకి. చాలా దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నారు కొంతమంది. దుర్మార్గపు ఆలోచనలు చేయటంలో దిట్టల వారు. నేను పేరు చెప్పను, ఏ పార్టీ చెప్పను, ఎందుకంటే ఎన్నికల కోడ్ కూడా ఉన్నది కనుక ఏ పార్టీ చెప్పను, వాళ్ళెవరో చెప్పను, మీరే అర్థం చేసుకోవాలా. ఇంకు పెడతారట, అసలు ఇంకు మీకు ఎక్కడ దొరుకుతుందా అంటే దుర్మార్గం ఆలోచన అన్నమాట. డిస్ట్రక్షన్. వీళ్ళకి బిల్డింగ్ కట్టడం తెలియదు, వాళ్ళకి పడగొట్టడం మాత్రం బ్రహ్మాండంగా తెలుసు. కన్స్ట్రక్షన్ తెలియదు వాళ్ళకి, డిస్ట్రక్షన్ మాత్రం మేధావులు వాళ్ళు, నిష్ణాతులు వాళ్ళు, ఘనాపాటీలు వాళ్ళు. అందుకని అర్థం చేసుకోండి. ఇంకు పూసినా ఇంకేది చేసినా మీరు పోలింగ్ బూత్కు రండి. ఈ ఇంకుని అక్కడ అధికారులు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు. నీ చేతికి ఇంకు వాళ్ళు పూసినా కూడా మీకు ఓటు హక్కు అక్కడ ఉన్నది, మీ ఓటు అక్కడ రెడీగా ఉంటుంది, మీరు ఓటు వేయండి. అక్కడ ఇంకు ఉంటుంది, ఆ ఇంకు ఎక్కడ దొరకదు. వీళ్ళు దొంగ ఇంకు పూస్తున్నారు, దుర్మార్గపు ఇంకు, డూప్లికేట్లు అంటే తెలుసు కదా, డూప్లికేట్ ఇంకు పూస్తారు. మీరు దాన్ని పట్టించుకోవద్దు. దయచేసి వచ్చి ఓటేయండి అని చెప్పి కూడా మీ అందరికి నేను, ఇంకు పూసినా పర్వాలేదు, మొహాన కొట్టినట్టు, చెంప చెళ్ళు అనిపించినట్టు మీరు పోలింగ్ బూత్కు రండి. మీ ఓటు అక్కడ రెడీగా ఉంటుంది, తీసుకోండి, ఓటు వేయండి అని చెప్పి కూడా మీ ఓటు హక్కు కాదు, పౌర బాధ్యతలంటున్న సింగపూర్. విజయవాడ వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు. విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.